హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఫ్యూనరల్ అంటే అంత్యక్రియలు, ఫ్యూనరల్ డెత్స్ అంటే అంత్యక్రియలకు వెళ్ళి అక్కడ ఏదొకటి అయ్యి చనిపోవటం. కామన్గా అప్పుడప్పుడు కొంతమంది ఈ అంత్యక్రియలకు వెళ్ళి గుండెపోటుతోనో ఇంకేదైనా అయ్యి చనిపోతూ ఉంటారు. కానీ చరిత్రలో ఒక ఫ్యూనరల్ ఉంది. ఆ ఫ్యూనరల్కి వెళ్ళిన 2000 మంది చనిపోయారు. వీళ్ళంతా గుండెపోటుతోనో పాము కాటుతోనో చనిపోలేదు, వీళ్ళంతా చంపబడ్డారు. ఆ ఫ్యూనరల్ ఎవరిదో కాదు, ప్రపంచ చరిత్రలోని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రూలర్ అండ్ రూత్లెస్ వారియర్ జెంగిస్ ఖాన్ది. ఆ చంపబడిన 2000 మంది జెంగిస్ ఖాన్ని చివరిసారిగా చూడటానికి వచ్చిన వాళ్ళు. జెంగిస్ ఖాన్ బ్రతికి ఉన్నప్పుడు దాదాపు 4 కోట్ల మందిని చంపాడు. ఈ 2000 మందిని చంపటం అతనికి ఒక పెద్ద లెక్క కాదు. కానీ తను చనిపోయాక కూడా ఎందుకు ఈ 2000 మంది చావుకి కారణమయ్యాడు అండ్ అతని అంత్యక్రియలు ఎక్కడ జరిగాయి, అన్నిటికంటే ఇంపార్టెంట్ జెంగిస్ ఖాన్ సమాధి ఎక్కడ ఉంది, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. జెంగిస్ ఖాన్ మంగోలియన్ ట్రైబ్కి చెందినవాడు. అతను ఎప్పుడు పుట్టాడనేది ఎవరికి క్లారిటీగా తెలియదు. బట్ చైనీస్ హిస్టోరియన్స్ మాత్రం జెంగిస్ ఖాన్ 1162లో పుట్టాడు అని అంటూ ఉంటారు. అండ్ చాలా మంది చరిత్రకారులు కూడా ఇదే కరెక్ట్ సంవత్సరం అని చెప్తూ ఉంటారు. జెంగిస్ ఖాన్ పుట్టినప్పుడు అతని పేరు తెముజిన్ ఫాదర్ అయిన యేసుజై ట్రైబల్ చీఫ్ గా ఉండేవాడు. తెముజిన్కి 9 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసుజైని శత్రువులు ఆహారంలో విషం పెట్టి చంపేశారు. యేసుజై చనిపోయిన తర్వాత 9 సంవత్సరాల తెముజిన్ తన ఫాదర్ పొజిషన్ లోకి వచ్చి ట్రైబల్ చీఫ్ అవ్వాలి అనుకున్నాడు. కానీ ట్రైబల్ వాళ్ళు తెముజిన్ ని, అతని ఫ్యామిలీని ఆ ట్రైబ్ నుంచి వెలివేసి అడవుల్లోకి గెంటేశారు. తెముజిన్ తన తల్లి ఇంకా తన తోబుట్టులతో కలిసి అడవుల్లో వేటాడుతూ కొన్ని సంవత్సరాల పాటు జీవనం సాగించాడు. టీనేజర్ గా ఉన్నప్పుడు తెముజిన్ ని వేరే ట్రైబ్ వాళ్ళు కిడ్నాప్ చేసి బంధించి బానిసగా మార్చేశారు. ఫైనల్ గా తెముజిన్ ఆ బానిసత్వం నుంచి తప్పించుకొని మంగోలియన్ ట్రైబ్స్ అన్నిటిని ఒకటిగా చేసి జెంగిస్ ఖాన్ గా మారాడు. 1206లో ప్రపంచ నాయకుడిగా మారిన తర్వాత జెంగిస్ ఖాన్ తన సామ్రాజ్యాన్ని ప్రపంచం మొత్తం విస్తరించాడు. దాదాపు 23 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ని ఆక్రమించాడు. జెంగిస్ ఖాన్ సామ్రాజ్యం గురించి, అతని మిలిటరీ టాక్టిక్స్ గురించి ఎంత చెప్పినా టైం సరిపోదు. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది జెంగిస్ ఖాన్ సమాధి ఎక్కడ ఉంది అని. జెంగిస్ ఖాన్ సమాధి గురించి తెలుసుకునే ముందు అతను ఎలా చనిపోయాడో తెలుసుకుందాం. జెంగిస్ ఖాన్ పుట్టుక గురించి ఎలా క్లారిటీ లేదో అతని చావు గురించి కూడా క్లారిటీ లేదు. జెంగిస్ ఖాన్ ఎలా చనిపోయాడు అనే దాని వెనక చాలా స్టోరీస్ ఉన్నాయి. 1227లో జెంగిస్ ఖాన్ వెస్టర్న్ జియా మీదకి యుద్ధం మొదలు పెట్టాడు. ఈ యుద్ధం స్టార్ట్ అయిన 8 రోజుల తర్వాత జెంగిస్ ఖాన్ చనిపోయాడు. జెంగిస్ ఖాన్ ఈ యుద్ధంలో చనిపోయాడు. కానీ ఎలా చనిపోయాడు ఎవరికి కరెక్ట్ గా తెలియదు. యుద్ధంలో తగిలిన గాయాల వలన చనిపోయి ఉంటాడు అని కొంతమంది చరిత్రకారులు నమ్ముతారు. జెంగిస్ ఖాన్ చావు గురించి డిఫరెంట్ హిస్టరీ బుక్స్ లో చాలా రకాల కథనాలు ఉన్నాయి. ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ మంగోల్స్ అనే పుస్తకం ప్రకారం జెంగిస్ ఖాన్ గుర్రం మీద వేటకు వెళ్లి ఆ గుర్రం మీద నుంచి కింద పడిపోయి దెబ్బలు తగలటంతో చనిపోయాడు. గెలిసియన్ వోల్హీనియన్ క్రానికల్ అనే హిస్టరీ బుక్ ప్రకారం వెస్టర్న్ జియాతో జరిగిన యుద్ధంలో జెంగిస్ ఖాన్ ని శత్రు సైనికులు చంపేశారు. మార్కో పోలో అనే చరిత్రకారుడు రాసిన హిస్టరీ ప్రకారం యుద్ధంలో బాణం తగిలి అది ఇన్ఫెక్షన్ గా మారి జెంగిస్ ఖాన్ చనిపోయాడు. మంగోల్ క్రోనికల్స్ ప్రకారం జెంగిస్ ఖాన్ వెస్టర్న్ జియా ప్రిన్సెస్ ని బలవంతంగా తనతో తీసుకుని వెళ్లాడు. అప్పుడు ఆ ప్రిన్సెస్ జెంగిస్ ఖాన్ ని ఒక కత్తితో పొడిచి చంపిందంట. ఈ థీరీస్ అన్ని జెంగిస్ ఖాన్ చనిపోయాక పుట్టుకు వచ్చాయి. కానీ రీసెంట్ గా చేసిన స్టడీస్ లో జెంగిస్ ఖాన్ బబోనిక్ ప్లేగ్ వలన చనిపోయి ఉండొచ్చు అని రిపోర్ట్స్ వచ్చాయి. కానీ కారణం ఏదైనా వెస్టర్న్ జియాతో యుద్ధం టైంలో జెంగిస్ ఖాన్ చనిపోయాడు. జెంగిస్ ఖాన్ చనిపోవడానికి చాలా సంవత్సరాల ముందే తన అంత్యక్రియల గురించి, తన సమాధిని సీక్రెట్ గా ఉంచటం గురించి తన ఆర్మీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఈ ఫ్యూనరల్ ని, సమాధిని సీక్రెట్ గా ఉంచటం అనేది మంగోలియన్ ట్రైబ్స్ లో చాలా కామన్. సో జెంగిస్ ఖాన్ కూడా ఇదే ఫాలో అయ్యాడు. కానీ ఈ సీక్రెట్ ని జెంగిస్ ఖాన్ ఆర్మీ ఎలా మెయింటైన్ చేసింది అనేది మైండ్ పోగొట్టే విషయం. యుద్ధంలో చనిపోయిన జెంగిస్ ఖాన్ బాడీని తీసుకుని మంగోలియాకి బయలుదేరింది ఆర్మీ. కానీ సరిగ్గా ఎక్కడికి బయలుదేరిందో ఎవ్వరికి తెలియదు. ఈ రూట్ లో అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని చంపేసింది జెంగిస్ ఖాన్ ఆర్మీ. ఇన్ఫాక్ట్ దారిలో అడ్డు వచ్చిన జంతువుల్ని కూడా చంపేశారట. బరియల్ ప్లేస్ కి చేరుకున్న తర్వాత అక్కడ జెంగిస్ ఖాన్ ని పూడ్చిపెట్టింది ఆర్మీ. ఆ తర్వాత ఆ బరియల్ ప్లేస్ ని సీక్రెట్ గా ఉంచడానికి జెంగిస్ ఖాన్ బాడీని చూడటానికి వచ్చిన 2000 మందిని చంపేసింది. అండ్ ఆ తర్వాత జెంగిస్ ఖాన్ ని పూడ్చిపెట్టిన ప్లేస్ ని 1000 గుర్రాలతో తొక్కించి ఆ ప్లేస్ ని లెవెల్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఆర్మీ గ్రూప్ ని ఇంకో ఆర్మీ గ్రూప్ వచ్చి చంపేసింది. ఆ గ్రూప్ ని ఇంకో ఆర్మీ గ్రూప్ చంపేసింది. ఆ గ్రూప్ ని ఇంకో గ్రూప్. ఇలా జెంగిస్ ఖాన్ చావు గురించి, అతని సమాధి గురించి
గురించి తెలిసిన ప్రతి ఒక్కరిని చంపేశారు. సో ఇలా జంగిస్ ఖాన్ డెత్ గురించి, అతని పూడ్చిపెట్టిన ప్లేస్ ని సీక్రెట్ గా ఉంచడానికి ఎంతో మందిని చంపేసింది జంగిస్ ఖాన్ ఆర్మీ, ఇంక్లూడింగ్ అతని సొంత ఆర్మీలోని గ్రూప్స్ ని కూడా. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, జంగిస్ ఖాన్ ని పూడ్చిపెట్టింది మంగోలియాలోనే కదా, అక్కడ వెతికితే ఈజీగా దొరుకుతుంది కదా అని. కానీ మంగోలియా ఏమి చిన్న ప్లేస్ కాదు. అండ్ జంగిస్ ఖాన్ ఆర్మీ అతని బరియల్ సైట్ ని సీక్రెట్ గా ఉంచడానికి చాలా కష్టపడింది. ఎంతో మంది ప్రాణాలు తీయటంతో పాటు ఆ దారి గురించి ఎవ్వరికీ తెలియకుండా ఉండటం కోసం ఒక రివర్ ఫ్లోని ఆ రూట్లోకి డైవర్ట్ చేశారు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. జంగిస్ ఖాన్ బరియల్ సైట్ సీక్రెట్ గా ఉంచడానికి అక్కడ ప్రజలకి అతని మీద ఉన్న రెస్పెక్ట్ కూడా ఒక కారణం. జంగిస్ ఖాన్ ఎంత క్రూరమైన వాడైనా మంగోలియన్ కల్చర్లో మాత్రం అతన్ని ఒక గౌరవనీయమైన వ్యక్తిగా చూస్తారు. సో అతని చివరి కోరికను గౌరవిస్తూ అతని సమాధిని వెతికే పని ఎవ్వరూ చేయకుండా సీక్రెట్గా వదిలేశారు. ఇంకొంతమంది మంగోలియన్స్ అయితే ఆ సమాధిని కనిపెట్టి తెరిచి చూస్తే ప్రపంచం అంతమైపోతుంది అనే భయంతో దాన్ని అలా వదిలేశారు. మంగోలియన్స్ జంగిస్ ఖాన్ మీద రెస్పెక్ట్తో వదిలేసిన ఫారినర్స్ మాత్రం ఈ సమాధిని వెతికే ప్రయత్నాలు దశాబ్దాల నుంచి చేస్తూనే ఉన్నారు. మొదట్లో ఈ సమాధిని వెతికే వాళ్ళు హిస్టరీ బుక్స్ లో ఉన్న కొన్ని క్లూస్ ఆధారంతో వెతికేవాళ్ళు. ఆ తర్వాత టెక్నాలజీ సాయంతో వెతకటం స్టార్ట్ చేశారు. శాటిలైట్స్ హెల్ప్ తో ఇమేజెస్ తీసి ఆ ఇమేజెస్ ద్వారా జంగిస్ ఖాన్ రెస్టింగ్ ప్లేస్ ని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళు వ్యాలీ ఆఫ్ ఖాన్స్ అనే ఫీల్డ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా కొంతమంది కామన్ పీపుల్ ని వాలంటరీగా పెట్టుకుని వాళ్ళకి శాటిలైట్ ఇమేజెస్ పంపించి ఆ ఇమేజెస్ లో జంగిస్ ఖాన్ సమాధి ఎక్కడ ఉందో పాయింట్అవుట్ చేయాలి అని పని అప్పగించారు. దాదాపు 10,000 మంది వాలంటీర్స్ కలిసి మంగోలియాలోని 25 lakhs ప్లేసెస్ ని పాయింట్అవుట్ చేశారు. ఆ తర్వాత ఎక్స్పర్ట్స్ ఈ 25 lakh ప్లేసెస్ ని ఫిల్టర్ చేసి వాటిలో నుంచి 100 ప్లేసెస్ ని సెలెక్ట్ చేశారు. ఈ 100 ప్లేసెస్ ని ఇంకో టీం ఫిజికల్ గా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఈ శాటిలైట్ నుండి ఇమేజెస్ తీసి వెతికే పద్ధతిలో కూడా జంగిస్ ఖాన్ సమాధిని కనుక్కోవటం దాదాపు అసాధ్యమే. ఎందుకంటే ఇందాక చెప్పినట్లు మంగోలియా చిన్న ప్రదేశం కాదు. మంగోలియా దాదాపు 1.5 lakh square kilometers వరకు విస్తరించి ఉంటుంది. అండ్ అక్కడ పాపులేషన్ కూడా తక్కువే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్దగా ఉండదు. సో ఇక్కడ సెర్చ్ ఆపరేషన్స్ చేయటం బాగా ఇబ్బందిగా అవుతుంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ జంగిస్ ఖాన్ పుట్టాడు అని చెప్పబడే కేంటి అనే ప్లేస్ లోనే అతని బాడీని కూడా పూడ్చిపెట్టి ఉంటారు అని నమ్ముతూ ఉంటారు. సో అందుకే ఈ కేంటిలో వెతికితే జంగిస్ ఖాన్ బాడీ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అని ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. కానీ కేంటి కూడా ఏం చిన్న ప్లేస్ కాదు, దాదాపు వెస్ట్ బెంగాల్ అంత ఉంటుంది. అది కూడా పెద్ద పెద్ద కొండలతో. సో ఇక్కడ కూడా సెర్చ్ ఆపరేషన్ ని కండక్ట్ చేయటం అంత ఈజీ కాదు. సో సమాధిని వెతికే వాళ్ళు ఫేస్ చేసే ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వెతికేది ఏంటో ఎగ్జాక్ట్ గా వాళ్ళకి తెలియదు. ఎస్, వాళ్ళు వెతికేది జంగిస్ ఖాన్ సమాధే, కానీ అలాంటి సమాధులు మంగోలియాలో చాలా ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే మంగోలియన్ ఎంపైర్ కంటే ముందు జియోన్గు ఎంపైర్ ఉండేది. ఈ జియోన్గు ఎంపైర్ ని తన ఫోర్ ఫాదర్స్ అని జంగిస్ ఖాన్ నమ్మేవాడు. ప్రతి విషయంలో వాళ్ళలాగా ఉండటానికి ట్రై చేసేవాడు. వాళ్ళ రాయల్ డిజైన్స్ ని కూడా కాపీ కొట్టేవాడు. సో దీన్ని బేస్ చేసుకుంటే తన సమాధిని కూడా వాళ్ళలాగే డిజైన్ చేయమని తన ఆర్మీకి చెప్పుంటాడు. అండ్ జియోన్గు ఎంపైర్ కి చెందిన వాళ్ళు వాళ్ళ సమాధుల్ని భూమిలోకి 20 మీటర్ల లోపల పెద్ద రూమ్ లాంటి వాటిలో డిజైన్ చేసేవాళ్ళు. అండ్ అలా డిజైన్ చేసి పైన ఒక స్క్వేర్ షేప్ లో రాయిని పెట్టేవాళ్ళు సమాధికి గుర్తుగా. ఒకవేళ జంగిస్ ఖాన్ ఇలా తన సమాధిని డిజైన్ చేపించుకొని ఉంటే దాన్ని కనిపెట్టడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే భూమి లోపల 20 మీటర్ల లోపల ఉన్న రూమ్ ని కనిపెట్టడం అనేది చాలా కష్టం. అండ్ జియోన్గు ఎంపైర్ వాళ్ళలాగా జంగిస్ ఖాన్ తన సమాధి మీద ఎలాంటి రాయిని పెట్టొద్దు అని తన ఆర్మీకి చెప్పి ఉంటాడు. ఎందుకంటే తన సమాధిని సీక్రెట్ గా ఉంచాలి అనుకున్నాడు కాబట్టి. సో ఎలాంటి రాళ్ళని సమాధి మీద పెట్టి ఉండరు. జంగిస్ ఖాన్ సమాధిని అతని ఆర్మీ 1000 గుర్రాలతో తొక్కించారు అని హిస్టరీలో ఉంది. దీంట్లో చిన్న క్లూ ఉంది. అలా అన్ని గుర్రాలతో ఒకేసారి ఒకే ప్లేస్ ని తొక్కించాలంటే ఆ ప్లేస్ పెద్దగా ఫ్లాట్ గా ఉండాలి. సో మంగోలియాలోని ఫ్లాట్ ప్లేసెస్ లో జంగిస్ ఖాన్ సమాధి ఉండే ఛాన్స్ ఉంది. ఇంకో థియరీ ప్రకారం జంగిస్ ఖాన్ ని బుర్ఖాన్ ఖల్దూన్ అనే పవిత్రమైన శిఖరం మీద పూడ్చిపెట్టి ఉంటారు.
కెంటీ మౌంటైన్స్ లో ఒక భాగమైన ఈ శిఖరంలో జంగీస్ ఖాన్ ఒకసారి ఎనిమీస్ దగ్గర నుంచి తప్పించుకొని తలదాచుకున్నాడు. అంతేకాదు ఈ శిఖరంకి తను చనిపోయాక తిరిగి వస్తాను అని జంగీస్ ఖాన్ ప్రమాణం కూడా చేశాడు. అంతేకాదు తను యూనివర్సల్ రూలర్ గా ఫేమస్ అయ్యాక బుర్ఖాన్ ఖల్దూన్ దగ్గరికి ప్రజలు ఎవరు రాకూడదని డిక్లేర్ చేశాడు జంగీస్ ఖాన్. జంగీస్ ఖాన్ చనిపోయిన తర్వాత కూడా ఈ ఏరియాని చాలా ఏళ్ల పాటు సోల్జర్స్ కాపలా కాసేవాళ్ళు. రాయల్ ఫ్యామిలీ కాకుండా ఎవరైనా ఈ ఏరియాలోకి వచ్చినా చంపేసేవాళ్ళు. సో ఈ పాయింట్స్ ని బేస్ చేసుకుని జంగీస్ ఖాన్ సమాధి ఇక్కడ ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 1980లో ఈ ప్లేస్ ని ఆర్కియాలజిస్టుల కోసం ఓపెన్ చేశారు. కానీ మంగోలియన్స్ అండ్ రాయల్ ఫ్యామిలీస్ అబ్జెక్ట్ చేయడంతో ఈ ప్లేస్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేసి ఇక్కడ ఆర్కియాలజిస్టులు గానీ రీసెర్చర్స్ గానీ తవ్వకాలు చేయకుండా బ్యాన్ చేశారు. ఇంకో ఏన్షియంట్ థియరీ ఏంటంటే జంగీస్ ఖాన్ ని తన ప్లేస్ కి దగ్గరలో పూడ్చిపెట్టి ఉంటారు అని. ఇన్ఫాక్ట్ తన ప్లేస్ నుండి అతను పూడ్చిపెట్టిన ప్లేస్ కి రోజు కొంతమంది వెళ్లి వస్తూ ఉండేవాళ్ళట. ఈ థియరీ కానీ నిజమైతే ఇందాక చెప్పినట్టు 2000 మంది ప్లస్ ఆర్మీ గ్రూప్స్ ని చంపడం అనేది టోటల్ గా ఫాల్స్ అవుతుంది. అండ్ ఒకవేళ జంగీస్ ఖాన్ నిజంగా అతని ప్లేస్ కి దగ్గరలో పూడ్చిపెట్టుంటే సమాధి తొందరలోనే దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 2004లో జపాన్ అండ్ మంగోలియన్ ఆర్కియాలజిస్టులు కలిసి జంగీస్ ఖాన్ ప్లేస్ ని కనుగొన్నారు. ఈ ప్లేస్ లోని రాళ్ళని టెస్ట్ చేసి ఇది 1200 సంవత్సరంలో కట్టి ఉంటారు అని అంచనా వేశారు. ఒక చైనీస్ మెసెంజర్ 1232లో జంగీస్ ఖాన్ ప్యాలెస్ గురించి ఒక డిస్క్రిప్షన్ ని హిస్టరీలో రికార్డ్ చేశాడు. అండ్ ఆర్కియాలజిస్టులకి దొరికిన ప్యాలెస్ యొక్క సరౌండింగ్స్ ఈ డిస్క్రిప్షన్ తో మ్యాచ్ అవుతున్నాయి. సో ఫైనల్ గా జంగీస్ ఖాన్ పుట్టుక వెనక, చావు వెనక అండ్ అతని సమాధి వెనక చాలా థియరీస్ ఉన్నాయి. ఇప్పట్లో జంగీస్ ఖాన్ సమాధి దొరికే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఒకవేళ మిగతా థియరీస్ అన్ని ఫాల్స్ అయ్యి జంగీస్ ఖాన్ ని అతని ప్లేస్ దగ్గరలోనే పూడ్చిపెట్టుంటే తొందరలోనే సమాధి కనపడే ఛాన్స్ ఉంది. లేదంటే జంగీస్ ఖాన్ సమాధి ఎప్పటికీ సీక్రెట్ గానే ఉండిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బాయ్.